Another problem sometimes people have is when a child comes in. తర్వాత వచ్చే ఇంకో సమస్య ఏంటంటే పిల్లవాడు పుట్టిన తర్వాత. And it's true in almost all Indian homes. One of the evils of this corrupt heathen culture. భారతదేశంలోని ప్రతి గృహంలో కూడా ఇది నిజమే. ఇదేంటంటే ఎంతో పాడైపోయిన అన్య సంస్కృతి ఇది. That men love their children more than their wives. And women love their children more than their husbands. పురుషులేమో వాళ్ళ భార్యల కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు, భార్యలేమో వాళ్ళ భర్తల కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. I have no hesitation in saying that is an evil from the pit of hell. నేను ఈ విషయం చెప్పడానికి ఎటువంటి మొహమాట పడట్లేదు, కానీ ఇది పాతాళం నుంచి వచ్చిన ఎంతో చెడ్డది. I do not love my children more than my wife, and I never will. నా భార్య కంటే నా పిల్లల్ని నేను ప్రేమించను, ఎన్నటికిని అది జరగదు. God gave me a wife to be one with. నేను ఏకం అవ్వటానికి దేవుడు నాకు భార్యని ఇచ్చాడు. I am one flesh with her. I will never be one flesh with my children or my parents. నేను ఆమెతోనే ఏక శరీరం అవుతాను, కానీ నా పిల్లలతోనో నా తల్లిదండ్రులతోనో ఏక శరీరం అవ్వను. So my children are not closer to me than my wife. నా పిల్లలు నా భార్య కంటే నాకు దగ్గర అవ్వలేరు. And the sexual relationship proves it. లైంగిక సంయోగము దాన్ని రుజువు చేస్తుంది. It is incest to have sex with your children. నీ పిల్లలతో లైంగిక సంయోగం చేయటం అది ఘోరమైన పాపం కాదా? And to put your children above your wife is like incest. నీ భార్య కంటే నీ పిల్లల్ని ముందు పెడుతున్నావు అంటే అది అలాంటిదే. You may not realize it is a spiritual form of incest. ఒకవేళ అది నువ్వు గ్రహించలేదేమో, కానీ ఆత్మ సంబంధమైన పాపం అది. And most Indian families practice it. భారతదేశంలో అనేక కుటుంబాలు ఇలానే జరుగుతూ ఉంటాయి. And if you're more attached to your child after the child came, husband or wife, I would say you're practicing spiritual incest. Repent of it. పిల్లలు పుట్టిన తర్వాత నీ భార్య కంటేనో భర్త కంటేనో వాళ్ళని ఎక్కువగా నువ్వు ఆ విధంగా ప్రేమిస్తున్నట్లయితే నువ్వు మారు మనసు పొందాలి, లేదంటే అది ఆత్మ సంబంధమైన పాపం. And learn to love your partner once again. మరలా నీ జీవిత భాగస్వామిని ప్రేమించటం నువ్వు ప్రారంభించాలి. Put that child in the proper place. Care for it. పిల్లల్ని ఏ స్థానంలో ఉంచాలి ఆ స్థానంలో ఉంచాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. Don't let that child or anyone come between you and your husband or wife. Only Jesus must be there, plus nobody. భార్యకి భర్తకి మధ్యలో మరెవరు రాకూడదు, పిల్లలు కానీ మరెవరు రాకూడదు. యేసుక్రీస్తు ప్రభువు తప్ప మరెవరు ఉండకూడదు ఆ మధ్యలో. No husband, no wife, no child, no one. మరొక భార్య, మరొక భర్త, లేక పిల్లలు, మరెవరు కాదు. I speak strongly because this is one of the evils that I see in this country. నేను ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే ఈ దేశంలో నేను చూసిన ఒక చెడ్డ విషయం ఇది. And I can stand before God and say that 44 years my children have never come between me and my wife. నేను దేవుని ఎదుట నిలబడి చెప్తున్నాను, 44 సంవత్సరాలు కూడా నాకు నా భార్యకి మధ్యలో నా పిల్లలు ఎప్పుడు రాలేదు. Never, never, never. And they will never come. ఎన్నటికి వాళ్ళు రాలేదు, ఇక ఎన్నటికి రారు కూడా. That's why you see in Indian homes, once the children are all gone away, the husbands sit each other, they are bored, what to do. అందుకే భారతీయ గృహాల్లో మీరు చూసినట్లయితే పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తలు అక్కడ కూర్చొని వాళ్ళు విసుగు పుడుతూ వాళ్ళు ఉంటారు. Nothing to do, we only got each other. What do you mean only got each other? చేయటానికి ఏం లేదు, మన ఇద్దరే మిగిలామంటారు. ఏంటి మన ఇద్దరే ఉంటాం అంటే ఏంటి? You should be happy, you're together now. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండొచ్చు. So start when as soon as the child is born. Make sure that child is never going to come as a separator between you. కాబట్టి ఒక బిడ్డ పుట్టిన వెంటనే మీరు గ్రహించండి, ఆ బిడ్డ మీ ఇద్దరి మధ్యలోనికి వచ్చేవాడిగా ఉండకూడదు. As much as you enjoy your child, enjoy it, but enjoy your wife even more. నీ బిడ్డ విషయంలో నువ్వు ఎంత సంతోషించాలో అంత సంతోషించు, కానీ నీ భార్యను బట్టి నువ్వు ఇంకా ఎంతో ఎక్కువగా సంతోషించాలి. As much as you enjoy that little child running around learning to walk, enjoy your husband even more. ఆ చిన్న బిడ్డ నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తుంటావో నీ భర్తను చూసి అంతకంటే నువ్వు సంతోషించు. You don't follow these simple principles, you're doomed to have an unhappy marriage, but you're the one who made it unhappy. ఈ సామాన్యమైన నియమాలను నువ్వు పాటించినట్లయితే నీ వివాహం అనేది సంతోషకరంగా ఉండదు, దానికి కారణం కూడా నువ్వే. Because you violated God's laws. ఎందుకంటే దేవుని నియమాలను పాటించలేదు. You put the plug in the wrong place and the machine has broken down. ప్లగ్ ని వేరే ఒక చోట పెట్టావో ఆ మెషిన్ కాలిపోయింది. Machine broke down because you didn't follow the manufacturer's instruction. ఆ మెషిన్ ఎందుకు కాలిపోయిందంటే తయారీదారుని సూచనలను పాటించలేదు. That's the thing that we need to. One last thing. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. Would you like to go on for another 1 hour? ఇంకొక గంట చెప్పాలని మీరు అనుకుంటున్నారా? You're hungry, right? మీకు ఆకలి అవుతుంది కదా? Money. డబ్బు విషయం. Boy, what a lot of problems can be caused by money. Starting with dowry. డబ్బుతో ఎన్ని సమస్యలు వస్తాయో కదా. ఇక్కడ వరకట్నం గురించి మనం చూసినట్లయితే
Dowry is one of the greatest evils in this country. Thank God the government has passed a law against it. ఈ భారతదేశంలో ఎంతో దుష్ట సంస్కృతి వరకట్నం అనేది. దేవునికి వందనాలు, ప్రభుత్వం ఒక చట్టం కూడా దానికి వ్యతిరేకంగా చేసింది. But 99.9% of people in this country don't follow the law. కానీ ఈ దేశంలో ఉన్న 99.9% మంది చట్టాన్ని గౌరవించరు. Even Christians, even tongue-speaking Christians క్రైస్తవులు కూడా, భాషలతో మాట్లాడే క్రైస్తవులు కూడా go for dowry. Pentecostal pastors promote dowry. వరకట్నాలు తీసుకుంటారు. పెంతెకోస్తు పాస్టర్లు కూడా కట్నాలు తీసుకోమని ప్రోత్సహిస్తుంటారు. We are about the only church that stands against it. దీనికి విరోధంగా నిలబడిన ఒకే ఒక సంఘం ఉంది. And not only stands against it, I take a certificate from every married couple saying there's been no exchange of money between us and there will not be any till the day of our marriage. దీనికి వ్యతిరేకంగా నిలబట్ట మాత్రమే కాదు, కానీ వివాహం జరిగేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సర్టిఫికేట్ తీసుకుంటాను. ఈ వివాహానికి సంబంధించి మా మధ్య డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏమీ జరగలేదు, పెళ్లి అయ్యే వరకు కూడా ఏమీ జరగవు అని. And if you can't give me that certificate, I say go to somebody else and let him conduct your wedding. I won't have anything to do with it. ఒకవేళ మీరు అలా సర్టిఫికేట్ ఇవ్వలేనట్లయితే మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి పెళ్లి జరిపించుకోండి, నేనైతే మీ పెళ్లి జరిపించను. Of course, somebody may give me a false certificate and tell a lie, కొంతమంది తప్పుడు సమాచారాన్ని ఇచ్చి తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి అబద్ధం కూడా చెప్పొచ్చు నాకు. or find some loophole around it. Let them do that. God will judge them. ఒకవేళ అందులో ఏదైనా లూప్ హోల్ కనుక్కొని ఏదైనా చేయొచ్చు. వాళ్ళు చేస్తే చేయనియండి, దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. I always say I am one check post, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ఒక చెక్ పోస్ట్ ఇక్కడ. and if you cheated me and went past the check post, there's another check post there. God will send you back. ఒకవేళ మీరు నన్ను మోసం చేసి ముందుకెళ్ళినట్లయితే అక్కడ ఇంకొక చెక్ పోస్ట్ ఉంది, అది దేవునికిది, అది దేవుని చెక్ పోస్టు, ఆయన వెనక్కి పంపించేస్తాడు. So don't try to fool God. Don't let money be a factor in your marriage. కాబట్టి దేవుణ్ణి ఏమీ మోసగించొద్దు. మీ వివాహం జరగటానికి డబ్బు అనేది ఒక కారణం అయి ఉండకూడదు. In making your choice, should I marry this person? Does her father have enough money? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, వాళ్ళ తండ్రి ఇంత డబ్బులు కలిగి ఉన్నాడా? In my marriage, I insisted the dowry will not be discussed. You know how unconverted relatives are? నా వివాహం మాటలు జరిగేటప్పుడు నేను గట్టిగా చెప్పాను, కట్నం గురించి అసలు ఎటువంటి మాటలు రాకూడదని. మార్పు చెందని బంధువులు ఎలా ఉంటారు మీకు తెలుసా? I remember one of my unconverted uncles was sitting there నాకు గుర్తుంది, మార్పు చెందని ఒక మా అంకుల్ అక్కడ కూర్చొని ఉన్నాడు. as the discussion, Annie's parents and my father and all. అని తల్లిదండ్రులు, మా నాన్న, వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. And after everything was settled, my uncle said, there's one more thing, right? I said, no, there is no more thing. That's the end. అక్కడ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నా అంటే, ఇంకోటి ఉంది కదా అన్నాడు. నేనేం చెప్పానంటే, ఇంకేమీ లేదని చెప్పాను. I knew what was coming and I nipped it in the bud. I said, there's no more thing. It's over, finished. నాకు అర్థమైంది ఆయన ఏం చెప్పబోతున్నాడు, ఇంకేమీ లేదని చెప్పాను, ఇంకైపోయిందని చెప్పాను. And he says to me, I'm trying to help you, man. You're not helping me. He's unconverted. He doesn't know what help me. I said, the same thing came to my children. కాబట్టి ఆయన ఏమన్నా అంటే, నీకు సహాయం చేయటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. ఆయన నాకు సహాయం చేసేది ఏమీ లేదు, ఆయన మార్పు చెందిన వ్యక్తి. నా పిల్లల విషయంలో కూడా నేను ఇలానే చేశాను. I did not find out. I'll tell you what all I did not find out when I wanted to get my children, when they suggested a girl to me. మా పిల్లలు వివాహానికి చూపించినప్పుడు నేను ఏమేమి చూడలేదో చెప్తున్నాను. Is she from a rich family? I couldn't care less. Let it be from a poor family. ఆమె బాగా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా లేదా అని నేను చూడలేదు. తను పేద కుటుంబం నుంచి వస్తే రానివ్వు. Has she got an education so that she can also work and earn some money? No, not interested. ఆమె వివాహం అయిన తర్వాత ఉద్యోగం చేసేంత చదువుకుందా లేదా, అవన్నీ నేను చూడలేదు. None of my daughters-in-law are working. మా కోడళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేయటం లేదు. It doesn't interest me. ఆ విషయంలో నాకు ఆసక్తి లేదు. And does she have too many brothers or sisters that my son will have to help them? ఆమెకి చాలా మంది సహోదరులు ఉన్నారా, నా కొడుకు ఏమైనా వాళ్ళందరికీ సహాయం చేయాల్సి వచ్చిద్దేమో. Unimportant. Let him help. Do good to the poor. అవే నేను పట్టించుకోలేదు. ఒకవేళ సహాయం చేస్తే చేయి, నువ్వు పేదలకు సహాయం చేయని. This is the way I conducted my children's marriage. నా పిల్లల వివాహాలు నేను ఇలా చేశాను. Have you heard of Indian parents doing it like this? భారతదేశంలో తల్లిదండ్రులు ఇలా చేసినట్టు మీరు విన్నారా అసలు? This is Christian. ఇది క్రైస్తవ వివాహం. I only wanted to know, do they love Jesus? Do they care for the poor? Are they willing to serve the Lord? వాళ్ళు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారా, పేదలకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారా, ప్రభువుని సేవించడానికి ఇష్టపడుతున్నారా? I want to know those things. నేను అవి తెలుసుకోవాలనుకుంటాను. Do they love the Lord? Do they love God's word? Let me see some evidence of that. వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తున్నారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నారా, దాన్ని నన్ను రుజువుపరచుకోనివ్వు. And when I found that, I told my boys, go right ahead.
అవన్నీ నేను చూసిన తర్వాత మా పిల్లలకి నేను చెప్పాను మీరు ముందుకెళ్ళొచ్చని. I couldn't care less about anything else. I haven't regretted it. మిగతా వాటిని నేనేమి పట్టించుకోను. దాన్ని బట్టి నేనేమి ఇప్పుడు చింతించట్లేదు. We've never had mother-in-law, daughter-in-law problems with them or father-in-law, any type of problems at all. వాళ్ళతో మాకు ఏమి అత్తా కోడళ్ళ సమస్యలు రాలేదు. లేకపోతే మామగారితో వచ్చే సమస్యలు అలాంటివేమీ రాలేదు. Don't make money a factor. Don't make money an issue in your marriage. మీ వివాహంలో డబ్బు అనేది ఒక కారణంగా అదే ప్రాథమికమైనదిగా మీరేమి చూడొద్దు అసలు. No. Try to be united. Recognize that it's possible that a man may have more wisdom in this area. Sometimes a woman may have wisdom. కాబట్టి మీరిద్దరూ ఐక్యత కలిగి ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు పురుషునికి ఈ విషయంలో ఎక్కువ జ్ఞానం ఉంటుంది. కొన్నిసార్లు స్త్రీకి ఉండొచ్చు. Take your decisions like you have sex together. కాబట్టి మీ ఇద్దరు లైంగిక సంయోగం ఏ విధంగా అయితే చేసుకుంటారు నిర్ణయాలు కూడా ఆ విధంగా చేసుకోవాలి. Be united. Input from both sides and have a baby called a decision. A healthy baby. కాబట్టి ఇద్దరు కలిసి కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక ఆరోగ్యమైన బిడ్డకి జన్మనిచ్చినట్లుగా ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు. In this money, it's very, very important. Avoid debt. డబ్బు అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి అప్పు చేయటం అనేది మీరు చేయకూడదు. I am so immensely thankful to God that I had a wife who was willing to live extremely simply when we had very little. మాకు చాలా కొద్దిగా డబ్బు ఉన్నప్పుడు నా భార్య ఎంతో సామాన్యంగా జీవించే భార్యను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. That was the only reason why I've never been in debt in all our years of marriage or my whole life. మా వివాహ జీవితంలో నా జీవితం అంతట్లో కూడా నేను అప్పుల్లో పడకుండా ఉండటానికి అదే కారణం. Which was easy in my single days, but never been in debt for anything. I say if I can't afford it, we don't buy it. మాకు వివాహమైన తర్వాత కూడా ఎప్పుడు మేము అప్పుల్లో లేము. ఒకవేళ మేము కొనుక్కోలేకపోతే దాన్ని కొనుక్కోలేదు. I never believed in buy now and pay later. No. ఇప్పుడు కొనండి తర్వాత డబ్బులు కట్టండి అనే దాన్ని నేను ఎప్పుడు నమ్మలేదు. That's why I say if you use a credit card, please be extremely careful. Do you know the number of people who have ruined their lives with credit card debt? అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా ఎంతమంది క్రెడిట్ కార్డు అప్పుల వల్ల వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నారో? Buy. And then no end to that buying. Then how shall we pay all this money? కొనండి. ఆ కొనటానికి అంతు లేదు. మరి ఆ డబ్బులు ఎలా చెల్లించాలి? It's not worth it. Why not live a little more simply? ఆ విధంగా చేయటం అది యోగ్యకరమైనది కాదు. సామాన్యంగా జీవించవచ్చు కదా. We lived simply. We didn't buy new clothes. We bought only what is absolutely necessary for our home. మేము ఎంతో సామాన్యంగా జీవించాము. మేము ప్రతిసారి ఏమీ కొత్త బట్టలు కొనుక్కోలేదు. మా ఇంట్లో ఏవి అత్యవసరమో అవే కొనుక్కున్నాము. Don't make money your goal. డబ్బు సంపాదించటమే మీ ధ్యేయంగా పెట్టుకోవద్దు. If God gives you money, fine. And many of you think you have very little. ఒకవేళ దేవుడు మీకు డబ్బులు ఇస్తే అది మంచిదే. మీలో అనేక మంది మీకు చాలా తక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారు. I'll tell you what the devil will do. Listen to me. It's the devil's standard tactic. అపవాది ఏం చేస్తాడు నేను చెప్తాను వినండి. అపవాది ఎప్పుడు కూడా వాడే తంత్రం ఇది. He will always make you look at people who have more than you. అపవాది ఏం చేస్తాడంటే మీకంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళనే చూసేటట్లుగా చేస్తుంటాడు. Because that's the way he'll make you unhappy. ఆ విధంగా మీరు సంతోషంగా ఉండకుండా ఉండటానికి చేస్తాడు. Do you think the devil will ever make you look at people who have less than you? Never. మీరు అనుకుంటున్నారా మీకంటే తక్కువ ఉన్న వాళ్ళని మిమ్మల్ని చూసేటట్లు అపవాది చేస్తాడని? ఎప్పటికీ అలా చేయడు. Because then you'll be happy. He doesn't want you happy. ఎందుకంటే అలా చూస్తే మీరు సంతోషంగా ఉంటారు కదా. మీరు సంతోషంగా ఉండటం అపవాదికి ఇష్టం ఉండదు. I remember once one couple came here, many years ago it was, to see me and they were talking about, oh brother, we have so little and we are struggling. I said, there's a slum down here about a mile away. I want you to just have a walk down there and come back and then talk to me. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెళ్ళైన జంట నా దగ్గరికి వచ్చి సహోదరుడా మాకు అన్ని డబ్బులు లేవు మేము పేదరికంలో ఉన్నామని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పానంటే మీరు ఒక మైలు నడిచాలండి అక్కడ ఒక మురికివాడ ఉంటుంది అది చూసి నా దగ్గరికి రమ్మని చెప్పాను. You know what the cure was there? Walk through that slum. See all those married couples living there. దానికి చికిత్స ఏంటో తెలుసా? మీరు ఆ మురికివాడలో నడుస్తూ అక్కడ పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని చూడండి. And come back to me. Okay, you got any problems? No problems. నా దగ్గరికి రండి అని చెప్పాను. వచ్చిన తర్వాత నేను అడిగాను మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే మాకే సమస్యలు లేవన్నారు. No counseling, nothing. They just had to walk through the slum, that's all. కౌన్సిలింగ్ లేదు ఏమీ లేదు. ఆ మురికివాడలో నడిచి వచ్చారు అంతే. The devil will always make you look. You can earn 50,000, 80,000 rupees a month, 100,000 rupees a month, and you won't be happy.
అపవాది ఏం చేస్తాడంటే మీ నెలకి ఎంత వచ్చినా 50,000 వచ్చినా 80,000 వచ్చినా 1,00,000 వచ్చినా కానీ మీరు సంతోషంగా ఉండకుండా చేస్తాడు. Because the devil will show you somebody who's getting 150,000 rupees a month. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడంటే 1,50,000 వచ్చేవాళ్ళని చూపిస్తాడు. He won't show you that person who's earning 20,000 a month. నెలకి 20,000 వచ్చే వ్యక్తిని చూపించడు. Because you'll be fantastically happy then, and the devil doesn't want you to be happy. ఎందుకంటే అలా చూసినట్లయితే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు, కానీ నువ్వు సంతోషంగా ఉంటావు అపవాదికి ఇష్టం లేదు. This is how it is with money. డబ్బుతో ఈ విధంగా ఉంటుంది. You know, let me get what they have. You go somewhere, you say, I want to get that for my house. వాళ్ళకు ఉన్నది నాకు ఉండాలి. నువ్వు ఎక్కడో ఒక ఇంటికి వెళ్తావు, వాళ్ళ ఇంట్లో ఉన్నది మా ఇంట్లో ఉండాలి. If it's useful for the house, get it, and if you can afford it. Otherwise, don't get it. ఒకవేళ మీ ఇంట్లో అది అవసరం అయితే తెచ్చుకోవచ్చు, ఒకవేళ నువ్వు కొనుక్కోగలిగినప్పుడే దాన్ని కొనుక్కోవచ్చు, లేనట్లయితే అవసరం లేదు. Just like women look at a sari, say, wow. ఇది ఎలా ఉంటుందంటే ఒక స్త్రీ ఇంకొక స్త్రీ యొక్క చీర చూసి ఆహా ఇది ఎంత బాగుందో, I wish I could get that sari. And they pester their husband for the next so many months to get that type of sari. ఆ చీర నాకుంటే ఎంత బాగుండు అనుకొని వెళ్ళి భర్తని పీడిస్తారు అది కొనేదాకా. Whether they have money or not, you must know how much money you have in your home and don't unnecessarily buy things. కాబట్టి మీ ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో మీకు తెలియాలి, అనవసరంగా కొనుక్కోవద్దు. And I tell you, this credit card has destroyed so many Christian homes. నేను చెప్తున్నాను, ఈ క్రెడిట్ కార్డులు అనేక క్రైస్తవ గృహాలను పాడు చేశాయి. And Christian ministries, because you come into debt. అనేక క్రైస్తవ పరిచర్యల్ని పాడు చేశాయి, ఎందుకంటే మీరు అప్పుల్లో పడతారు. You cannot have an anointing. ఆ విధంగా మీరు అప్పుల్లో పడినట్లయితే మీ మీద అభిషేకం ఉండదు. I don't believe God ever anoints a person who's in debt. అప్పుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు అభిషేకిస్తాడని నేను అనుకోను. And I believe that is the number one reason that many of you do not have a richer anointing. అందుకే మీలో అనేక మందికి ఎంతో అభిషేకం ఎందుకు లేదంటే ఇదే ప్రాథమికమైంది. I don't know about your finances, but it's possible you are carelessly using your credit cards. మీ ఆర్థిక సంబంధమైన విషయాల గురించి నాకు తెలియదు, కానీ ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్స్ ని మీరు తేలిగ్గా ఎలా పడితే అలా వాడుతున్నారేమో. Could be one reason. I'll tell you why, because God spoke to me. అది ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకు నేను చెప్తాను, దేవుడు నాతో మాట్లాడిన విషయం మీకు చెప్తాను. I know that in some situations you need a credit card, but my boys, for example, they live in the United States. కొన్ని పరిస్థితుల్లో మీ క్రెడిట్ కార్డు వాడాల్సిన అవసరం వస్తుందేమో. ఉదాహరణకి మా పిల్లల గురించి చూసినట్లయితే వాళ్ళు అమెరికాలో ఉంటారు. In many situations in America, you need a credit card, whether you like it or not. I decided never to have one. I don't need one here in India. అనేక పరిస్థితుల్లో నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అమెరికాలో మీకు క్రెడిట్ కార్డు అవసరం ఉంటుంది. భారతదేశంలో క్రెడిట్ కార్డు ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. So I've always lived with a debit card. నేను ఎప్పుడు డెబిట్ కార్డునే కలిగి ఉన్నాను. But sometimes you need it. కానీ కొన్నిసార్లు అవసరం అవుతుంది అది. There are certain situations where you cannot do it. For example, you get airline tickets and so many things. You have to have a credit card. Otherwise, you can't do it. కొన్ని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడాల్సిన అవసరం వస్తుంది. ఉదాహరణకి విమానానికి సంబంధించిన టికెట్లు బుక్ చేయాలంటే క్రెడిట్ కార్డుతోనే బుక్ చేయాల్సి వస్తుంది, లేనట్లయితే బుక్ చేయలేము. Some airlines will accept a debit card. Most of them don't. కొన్ని ఎయిర్లైన్స్ అయితే డెబిట్ కార్డును కూడా ఆమోదిస్తాయి, కానీ అనేక ఎయిర్లైన్స్ వాళ్ళు క్రెడిట్ కార్డును మాత్రమే ఆమోదిస్తారు. So I saw this verse, you must owe no man anything, and I told my boys, listen. ఏ మనుషునికి అచ్చి ఉండొద్దు అనే వాక్యాన్ని నేను చూశాను. ఆ తర్వాత మా పిల్లలకు నేను చెప్పింది ఏంటంటే, వినండి. Okay, you have to have a credit card because of certain situations in the US, like if you rent a car or something, they'll never give you a car on a debit card. It has to be on a credit card. Okay. సరే, అమెరికాలో మీకు కొన్ని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ కారు రెంట్కి తీసుకోవాలన్నా డెబిట్ కార్డుతో వాళ్ళు ఎవరు, క్రెడిట్ కార్డుతోనే వాళ్ళు ఇస్తారు. If a single month goes by in your life without paying that credit card bill, that shows you're unfit to have a credit card. కనీసం మీరు క్రెడిట్ కార్డు బిల్లు ఒక్క నెల అయినా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మీరు క్రెడిట్ కార్డు కలిగి ఉండటానికి యోగ్యులు కాదు. That's the test I gave them. ఈ పరీక్షను వాళ్ళకి పెట్టాను నేను. 1 month went by and you didn't pay that credit card bill. క్రెడిట్ కార్డు బిల్లు నువ్వు కట్టకుండా ఒక నెల పోయినా సరే You're unfit. వాటిని కలిగి ఉండటానికి మీకు అర్హత లేదు. Either throw it away or make sure that doesn't happen again. వాటిని తీసి పారేయండి, లేనట్లయితే మరొకసారి అది జరగకుండా చూసుకోండి. And I believe all 4 of my boys are without debt at all. నేను అనుకుంటున్నాను నా నలుగురు పిల్లలు కూడా వాళ్ళు అప్పులు లేకుండానే ఉన్నారు. And that is a very strange thing for 99% of people in America. Do you know that? అమెరికాలో 99% మంది ఈ విధంగా ఉండరు. అది వాళ్ళకి ఎంతో వింత, మీకు తెలుసా? That's because most Christians don't teach that it's a sin to be in debt. ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు వాళ్ళు బోధించరు అప్పుల్లో ఉండటం అనేది పాపం అని. Is it a sin to have sex with somebody else's wife? Oh yes, of course. I'll tell you, it's equally a sin to be in debt. వేరే వాళ్ళ భార్యతో లైంగిక సంయోగం చేయటం పాపమా? అవును, పాపం అని మనం చెబుతాం. అప్పుల్లో ఉండటం కూడా అంతే. See what it says there. Romans chapter 13 verse 9. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. You shall not murder. You shall not commit adultery.
You shall not steal. Verse 8. You shall not be in debt. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు. 8వ వచనము, ఎవనికి అచ్చి ఉండవద్దు. What's the difference? It's all lumped together. ఏంటి తేడా? ఇవన్నీ కూడా కలిసే ఉన్నాయి. Don't commit adultery, don't murder, don't steal, and don't owe anybody anything. వ్యభిచారం చేయవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఎవనికి ఏమి అచ్చి ఉండవద్దు. Can it be clearer than that? దీనికంటే స్పష్టంగా ఏమైనా ఉంటుందా? What would you think if you kept on committing adultery every month with somebody? ప్రతి నెల ఎవరో ఒకరితో వ్యభిచారం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? Yeah, it's only once a month. ఆ నెలకు ఒకసారే కదా. Or worse than that, you just murder one fellow every month. దానికంటే ఇంకా దారుణమైంది, నెలకు ఒకసారి నువ్వు ఒకరిని చంపుతూ ఉన్నావు. You know, it says in the previous verse, don't be, in fact, that comes before these verses. Don't owe anybody anything. Take it seriously. చూసారా, నిజానికి వీటన్నిటికంటే ముందు వచనంలోనే అది వచ్చింది, ఎవరికి ఏమి అచ్చి ఉండవద్దని. కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. That's why the only way to do it is husband and wife must work together and recognize what can we afford. కాబట్టి ఈ విషయంలో ఎలా ఉండాలంటే భార్య భర్త ఇద్దరు కూడా కలిసి మనం ఏమి కొనగలము, ఏమి కొనలేమో తెలుసుకోవాలి. I want to live within that amount. What can we afford? కాబట్టి మనకి ఎంత ఆదాయం ఉంటే అందులోనే మనం జీవిద్దాము, మనం ఏమి కొనగలము. And I tell you, God will bless you. నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. I am so thankful. You know, the advantage of it is that our children saw how we would struggle. And even when we were living here in Bangalore, even after the church started, దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనము ఏ విధంగా ప్రయాసపడుతున్నామో మన పిల్లలు చూస్తారు. ఇక్కడ బెంగళూరులో కూడా సంఘం ప్రారంభమైన తర్వాత కూడా I said, I want to prove that it's possible to live within our income. మనకొచ్చే ఆదాయంలో జీవించటం సాధ్యమా కాదా అని నేను రుజువు చేయాలనుకున్నాను. Let me tell you some of the things we used to do. మేము ఏం చేసేవాళ్ళమో కొన్ని విషయాలు మీతో చెప్తాను. We could not afford to buy rice from the market. మార్కెట్కి వెళ్ళి రైస్ కూడా కొనుక్కునే స్తోమత లేదు మాకు అప్పుడు. So my wife and I would stand 1 hour in the ration queue out there on Hutchins Road. నేను నా భార్య వెళ్ళి గంట సేపు ఆ రేషన్ బియ్యం కోసం ఆ రోడ్డు దగ్గర నిలబడే వాళ్ళము క్యూలో. To get ration rice, which is cheaper. It's not so good quality. You have to clean out a lot more stones, etc. ఆ రేషన్ రైస్ చౌకగా వస్తాయి కాబట్టి మేము ఆ క్యూలో నిలబడి కొనుక్కునే వాళ్ళము. అవేమి అంత నాణ్యంగా ఉండేవి కాదు. అందులో ఉన్న రాళ్ళు అవన్నీ కూడా మేము తీసివేయాల్సిన అవసరం వచ్చేది. You'd stand in the ration queue. I remember so many years to get sugar because we couldn't afford to buy it. రేషన్ క్యూలో అనేక సంవత్సరాలు మేము నిలబడ్డాము. పంచదార కొనుక్కోవాలన్నా కూడా మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఎందుకంటే బయట కొనుక్కునే స్తోమత మాకు లేదు. We were not the rich type who could just throw around and get whatever we want. మేమేదో ధనవంతులం కాదు, మాకు కావాల్సినన్ని అలా విసిరేసి కొనుక్కోవటానికి. I say God could have made us millionaires, but he didn't. He taught us to be disciplined. దేవుడు మమ్మల్ని కోటీశ్వరులుగా చేయొచ్చు కావాలనుకుంటే, కానీ మేము క్రమశిక్షణ కలిగి బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. He taught us tested us to see what would we do when we have little. మాకు కొంచెమే ఉన్నప్పుడు మేమేమి చేస్తామో దేవుడు పరీక్షించాలనుకున్నాడు. God never gives a man a ministry without testing him. దేవుడు పరీక్షించకుండా ఏ వ్యక్తికి కూడా ఒక పరిచర్యనివ్వడు. My wife would stand there in the ration queue to get kerosene. నా భార్య ఆ రేషన్ క్యూలో నిలబడేది కెరోసిన్ కొనుక్కోవడానికి. Because gas was too expensive for us. We'd cook on a kerosene stove. This is when we had children at home, right in this house. ఎందుకంటే మేము గ్యాస్తో వంట చేసుకోవటానికి అది ఖరీదైంది కాబట్టి కిరోసిన్ స్టవ్ మీద మేము వంట చేసుకునేవాళ్ళం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ మేము చేసాము ఇంట్లో. Then we'd stand in the queue to get kerosene. We'd stand in the queue to get this. Because it was cheaper in the ration shop. కిరోసిన్ కొనటానికి ఇంకోటి కొనటానికి మేము రేషన్ క్యూలో నిలబడేవాళ్ళం. ఎందుకంటే అక్కడ చౌకగా వచ్చాయి కాబట్టి. And we wouldn't travel if we couldn't afford it. And we even when my mom had a car and was lying in our house. మా దగ్గర డబ్బులు లేనప్పుడు మేము వెళ్ళలేనప్పుడు ప్రయాణాలు కూడా చేసేవాళ్ళం కాదు. మా అమ్మగారి కారు ఇక్కడ ఉండేది. I hardly ever used it. I hardly ever used it because I couldn't afford the petrol cost. నేను దాన్ని ఎప్పుడు సరిగా ఉపయోగించలేదు. ఎందుకంటే దానిలో పెట్రోల్ పోయటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. It was lying there. Once in a while, I had to take the children out once in a while, and that's why I think I did about, when I finally sold it after 25 years. అప్పుడప్పుడు దాన్ని తీసేవాడిని, పిల్లల్ని నేను బయటకు తీసుకువెళ్ళటానికి ఉపయోగించేవాడిని. నేను దాన్ని అప్పుడప్పుడు వాడాను కాబట్టి దాన్ని చివరికి 25 సంవత్సరాల తర్వాత అమ్మినప్పుడు కూడా. The average was about 600 kilometers in a year. I drove it 50 kilometers a month. సంవత్సరానికి 600 కిలోమీటర్లు నేను తిప్పాను. నెలకు 50 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలిగాను. Because I couldn't afford it. I don't want to get into debt. ఎందుకంటే నాకు అంత స్తోమత లేదు. అయినా కానీ నేను అప్పులు చేయదలుచుకోలేదు. I say scooter is good enough. I say and if
my wife and children, we'd go on a scooter కాబట్టి నాకు స్కూటర్ చాలు అనుకున్నాను. నా భార్యతో, పిల్లలతో నేను స్కూటర్ మీదే వెళ్ళాను. or make 2 trips. లేనట్లయితే కొన్నిసార్లు 2 సార్లు నేను తీసుకెళ్ళేవాడిని. Determined I will not get into debt. I'm not going to buy something I can't afford. కాబట్టి గట్టిగా నేను నిర్ణయం తీసుకున్నాను. నేను అప్పుల్లో పడకూడదు. నేను కొనలేనిది నేను కొనను. We'd never buy new clothes for the children on their birthdays. We couldn't afford it. కాబట్టి మా పిల్లల బర్త్‌డే అప్పుడు కూడా మేము కొత్త డ్రెస్సులు కొనలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి అనేక సార్లు మేము కొనలేదు కూడా. We'd buy new clothes for them when the old clothes wore out, whether it was birthday or not birthday. మేము ఎప్పుడు కొత్త బట్టలు కొనేవాళ్ళం అంటే పాత బట్టలు చినిగిపోయినప్పుడే మేము కొనేవాళ్ళం, అది బర్త్‌డే అయినా కాకపోయినా. I said, let the rich people do what they like. We're not in that category. ధనవంతులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకునేవండి, మనం అందులో లేము. We would take, when they were in kindergarten, we take a pencil and cut it into 2 and say, use the small pencil in kindergarten because you may lose it. వాళ్ళు ఎల్‌కేజీలో ఉన్నప్పుడు ఒక పెద్ద పెన్సిల్ తీసుకొని మేము 2 భాగాలుగా చేసి చిన్నది వాడుకోమని చెప్పేవాళ్ళం. ఎందుకంటే పెద్దది ఒకటే పోగొడతారని. We can't afford to keep buying new pencils. ప్రతిసారి పెన్సిల్ మనం కొనలేమని చెప్పేవాడిని. Little children lose pencils. చిన్న పిల్లలు పెన్సిల్స్ పోగొట్టుకుంటూ ఉంటారు. We'd cut an eraser into 2. You may think we are stupid, crazy. ఎరేజర్ కూడా మేము 2గా కట్ చేసేవాళ్ళము. మీరు అనుకోవచ్చు మాకు పిచ్చెక్కిందేమో, మేము వెర్రివాళ్ళమని. You know what's the result? 72 years without debt of 1 rupee. I'd like you to beat that record. దాని ఫలితం ఏంటో తెలుసా? 72 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా అప్పు చేసుకోకుండా మేము ఉన్నాము. మీరు ఆ రికార్డులోకి ఎక్కాలని నేను చూస్తున్నాను. You may think I'm crazy for cutting pencils into 2 and erasers into 2. All these fellows who spend lavishly, just see how much debt they are in, just see how much unhappiness there is in their homes. Which do you prefer? కాబట్టి నేను పెన్సిల్ 2గా కట్ చేయటం, ఎరేజర్ 2గా కట్ చేయటం చూసి నేను వెర్రివాడినని మీరు అనుకోవచ్చేమో. కానీ విలాసవంతంగా ఈ ఖర్చు పెట్టే వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత అప్పుల్లో ఉన్నారో, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు చూడండి వెళ్ళి. Little things. We would not buy fish. Too expensive. ఇలా చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటాము. చేపలు కూడా మేము కొనుక్కునే వాళ్ళం కాదు, ఎందుకంటే అవి ఖరీదైనవి మాకు. You don't need fish. You can live without fish. బ్రతకటానికి చేపలు తినాల్సిన అవసరం లేదు, చేపలు తినకుండా కూడా బతకొచ్చు. I'm not talking about today. Today God has given us enough. Our children are well off. We have plenty. నేను ఈ రోజు గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు దేవుడు మాకు చాలా ఇచ్చాడు, మా పిల్లలు కూడా వాళ్ళు చాలా కలిగి ఉన్నారు. But those were the days when our children were in school and to pay the fees and ఆ రోజుల్లో పిల్లలు చదువుకుంటున్నప్పుడు స్కూల్ ఫీజులు కట్టడం కూడా కష్టమయ్యేది. so many things. We would not buy anything we could not afford. We never went out to a restaurant. Even ice cream was a once in a month luxury. Why? కాబట్టి మాకు స్తోమత లేనివి మేము ఎప్పుడు కొనలేదు. మేము ఎప్పుడు బయటకు కూడా వెళ్ళి రెస్టారెంట్లకు వెళ్ళి కూడా తినలేదు. ఐస్ క్రీమ్ కూడా ఎప్పుడైనా నెలకొకసారి మేము కొనిచ్చేవాళ్ళం, ఎందుకంటే అది మాకు ఎంతో విలాసవంతమైంది. ఎందుకు ఇలా చేసామంటే, Not because we were misers. మేము పిసినారులమని కాదు. Even those days, I never took a cent from the church. ఆ రోజుల్లో కూడా సంఘం నుంచి నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు ఎప్పుడు. I've never taken a cent from this church in 37 years. 37 సంవత్సరాలుగా ఈ సంఘం నుండి నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు. I'm not going to be a paid worker. డబ్బు కోసం పనిచేసే జీతగాడిలాగా నేను ఉండను. But I was not going to be in debt and I was not going to be dependent on another person. I'm not going to send reports and get money from people. No. నేను అప్పుల్లో ఉండను, నేను ఒక మనిషి మీద ఆధారపడను, వేరే వాళ్ళకి నివేదికలు పంపించి మనుషులు పంపించే డబ్బు మీద నేను ఆధారపడను. But boy, what a lot of lessons we learned from. కానీ దీని నుండి మేము ఎన్ని పాఠాలు నేర్చుకున్నాము కదా. And what a lot of lessons our children learned from it. వీటన్నిటి నుండి మా పిల్లలు ఎన్ని పాఠాలు నేర్చుకున్నారు కదా. And they've learned the value of taking care of things. వీటన్నిటి ద్వారా వాళ్ళు వస్తువులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నేర్చుకున్నారు. Get your shoe resoled. షూస్ కూడా రీసోల్డ్ చేపించుకునే వాళ్ళం. If there are holes in the bottom of the shoe, don't throw it away. షూ అడుగు భాగంలో ఏమైనా రంధ్రాలు పడినట్లయితే వాటిని తీసేయొద్దు. There are cobblers here, you can get it resoled and use it again. Use it again. ఇక్కడ చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు, వాటిని మరలా రిపేర్ చేయించుకొని మరలా వాడాలి అని చెప్పేవాళ్ళం. Little things, we can be careful. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. Yeah, if you are careful with things like this, I was most eager about, I'll tell you honestly, it's the same today. Lord, I do not want to lose the anointing of the Holy Spirit. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే, నేను దేని గురించి కోరుకుంటున్నానో చెప్తున్నాను. ఈ రోజు కూడా దేవుని ఎదుట నేను యథార్థంగా చెప్తున్నాను, ప్రభువా నా అభిషేకాన్ని నేను కోల్పోకూడదు. At any cost. ఏ విధంగా అయినా నేను కోల్పోకూడదు. Give me an anointing so that I can build your church. Tell me the price for it. నన్ను అభిషేకించండి, దానికి ఎంత వెల చెల్లించాలో చెప్పండి, సంఘాన్ని నేను కట్టాలి. And the Lord said, be faithful with money. ప్రభు చెప్పింది ఏంటంటే, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండు. And he gave that verse to me from Luke 16.
if you are not faithful with unrighteous money, Luke 16 verse 11, God will not give you the true riches. Luke 16:11. లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనము. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. If you are not faithful, let me paraphrase it. If you are not faithful with money in your house, God will not give you the anointing of the Holy Spirit. నేను మీకు వివరించి చెప్తున్నాను. మీ ఇంట్లో డబ్బు విషయంలో మీరు నమ్మకంగా లేనట్లయితే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మీకు ఇవ్వడు. No. You're careless with money. You think you got. లేదు, నువ్వు డబ్బు విషయంలో నమ్మకంగా లేకుండా మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు. And I'll tell you the other thing. The great danger is when you have plenty. This is the other extreme. Oh, I'm not in debt. మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు వచ్చే ప్రమాదం నేను చెప్తాను. నేను అప్పుల్లో లేను. But you have money just because you got plenty. You can go and splash it around, going regularly to restaurants and wasting that money. ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు బయటకు వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ రోజుకు ఒక రెస్టారెంట్లో చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటే, which you could have used for some poor people in the villages in Tamil Nadu. తమిళనాడులో పేద విశ్వాసులకి ఇచ్చేదానికి బదులు, why should I give to the poor villages of Tamil Nadu? Let me go and spend hundreds of rupees and have a grand dinner in this restaurant today and the other restaurant tomorrow and the other. We don't do it even today. తమిళనాడులో పేద విశ్వాసులకి ఎందుకు ఇవ్వాలి మేము? ఈ రోజు వెళ్ళి ఒక పెద్ద విలాసవంతమైన రెస్టారెంట్కి వెళ్ళి ఖర్చు పెడదాం, రేపు ఇంకొక విలాసవంతమైన రెస్టారెంట్కి వెళ్ళి ఖర్చు పెడదాం అని అనుకోవచ్చు. కానీ ఈనాటికి కూడా మేము అలా చేయం. You may think we're skimping on this, skimping on that. Say what you like. In the day when God opens the record books, మీరు అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు ఈ విషయంలో అంత పొదుపుగా ఉంటున్నారు, ఈ విషయంలో ఇంత పొదుపుగా ఉంటున్నారని. మీరు ఏది కావాలంటే అది అనుకోండి, కానీ ఆ చివరి దినమున ఆ రికార్డ్ బుక్స్ తీసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. let's see what the final record is like. ఆ ఫైనల్ రికార్డులు ఏముంటుందో చూద్దాం. I can see it already today in the lack of anointing there is in so many people. ఈనాడు నేను చూస్తున్నాను అనేక మందిలో అభిషేకం ఎందుకు లేదో నేను చూస్తున్నాను. who could have been mighty servants of God in many of our churches. మన సంఘాల్లో అనేక మంది ఎంతో అభిషేకించబడిన గొప్ప దైవజనులుగా ఉండాల్సిన వాళ్ళు. I don't know their private life, but I can say they are not faithful with money. వాళ్ళ వ్యక్తిగత జీవితం నాకు తెలియదు, కానీ వాళ్ళు డబ్బు విషయంలో నమ్మకంగా లేరు. That's why God does not commit the true riches to them. అందుకే దేవుడు వారికి సత్యమైన ధనాన్ని ఇవ్వట్లేదు. He doesn't, the revelation of God's word. Do you know what all revelations God has given me in his word? దేవుని యొక్క వాక్యంలో ప్రత్యక్షతలు ఇవ్వట్లేదు. మీరు చూసారా దేవుడు ఎన్ని ప్రత్యక్షతలు దేవుని యొక్క వాక్యంలో నాకు ఇస్తున్నాడు. True riches. God said, be faithful with money. సత్యమైన ధనము. దేవుడు ఏం చెప్తున్నాడంటే డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. You were faithful when you had little, now be faithful when you have much. మీకు కొద్దిగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉండాలి, ఇప్పుడు మీరు ఎక్కువగా కలిగి ఉన్నా కానీ నమ్మకంగా ఉండాలి. I say, Lord, help me. ప్రభువా నాకు సహాయం చేయండి. I don't want to buy things just because I got money. ఏదో నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనాలని కాదు. Dear brothers, there's a word here for everyone who wants to have a happy marriage. నా సహోదరులారా, సంతోషకరమైన వివాహ జీవితం కలిగి ఉండాలంటే ఇక్కడ ఒక వచనం ఉంది అందరి కోసం. And if you find your husband extravagant, you know what these people who ride horses do with the reins? ఒకవేళ భార్యలు మీరు మీ భర్తలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని మీరు అనుకున్నట్లయితే ఈ గుర్రపు స్వారీ చేసేవాళ్ళు ఎలా చేస్తారో తెలుసా? Give a little pull. If you find your wife extravagant, give a little pull. వాళ్ళు కళ్ళెం పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటారు. ఒకవేళ మీ భార్య ఎక్కువ ఖర్చు పెడుతుంది అనుకుంటే మీరు వెనక్కి లాగాలి. You must help one another. Money is a very, very important area. ఆ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. డబ్బు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము. The people who have little get into debt, and the people who have much splash it around thinking that this is my hard-earned money. One of the first things God taught me when I was in the Navy was, it is not your hard-earned money. కొద్దిగా ఉన్న వాళ్ళేమో అప్పుల్లో పడుతుంటారు. డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే విసిరేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎంతో కష్టపడి సంపాదించిన నా డబ్బు అని వాళ్ళు అనుకుంటారు. నేను నావికాదళంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే అది నీ డబ్బు కాదని చెప్పాడు. It is what I gave you as a salary, as a gift. Take it. అది నేను నీకు ఇచ్చాను, ఒక జీతంగా బహుమానంగా నీకు ఇచ్చాను, తీసుకో. Thank you, Lord. I learned that lesson 50 years ago when I was working. నేను పనిచేస్తున్నప్పుడు 50 సంవత్సరాల క్రితం ఈ పాఠాన్ని నేను నేర్చుకున్నాను. అందుకు వందనాలు ప్రభు అని చెప్పాను. Learn it. You may all be getting fantastic salaries. నేర్చుకోండి. మీ అందరికీ ఎంతో ఎక్కువ జీతాలు రావచ్చు. But I tell you, I don't envy you who can splash around money, which I could not do at your age. I feel sorry for you. నేను మీ మీద అసూయ పడట్లేదు, ఎందుకంటే మీ వయసులో నేను ఉన్నప్పుడు అంత ఖర్చు పెట్టలేకపోయాను. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని మీ మీద ఏం అసూయ పడట్లేదు, కానీ
మీ గురించి నేను చింతిస్తున్నాను. You'll have your grand restaurant meals, but you won't have the anointing. విలాసవంతమైన రెస్టారెంట్లో మీరు భోజనాలు కలిగి ఉండొచ్చు కానీ దేవుని యొక్క అభిషేకం మీ మీద ఉండదు. You'll have your grand vacations, endless money splashed around here and there, but you won't have revelation on God's word. మీరేదో విలాసవంతమైన విహారయాత్రలకు వెళ్ళొచ్చు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగొచ్చు కానీ దేవుని యొక్క అభిషేకం మీ మీద ఉండదు. You can have your choice. I made my choice and I don't regret it. మీరు ఎంపిక చేసుకోవచ్చు. నా ఎంపిక నేను ఎంపిక చేసుకున్నాను, నేనేమి ఆ విషయంలో విచారపడలేదు. I feel sorry that God has got so few prophets in India because they are so careless with money. నేను ఎంతో చింతిస్తున్నాను. భారతదేశంలో దేవుడు చాలా కొద్ది మంది ప్రవక్తలను కలిగి ఉన్నాడు, ఎందుకంటే డబ్బు విషయంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి. I have longed and longed for 37 years 37 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. to see prophets rise up in all of our CFC churches. I see a few, 1, 2, 3, 4 like that. సిఎఫ్సి సంఘాల్లో ప్రవక్తలు లేవబడాలని నేను చూస్తూ ఉన్నాను, కానీ 1, 2, 3, 4 ఇక్కడ అక్కడ కొద్ది మందిని మాత్రం నేను చూస్తున్నాను. There should be many more. నిజానికి ఇంకా ఎంతో ఎక్కువ మంది ఉండాలి. God has not united you in marriage just to keep each other happy, మీ ఇద్దరు ఒకరితో ఒకరు సంతోషంగా ఉండాలని కాదు దేవుడు మిమ్మల్ని జతపరిచింది, but to build his church. Be faithful దేవుని యొక్క సంఘాన్ని కట్టాలని. కాబట్టి నమ్మకంగా ఉండండి. and don't complain when your husband can't buy something. మీ భర్త ఏదైనా కొనలేనప్పుడు ఫిర్యాదు చేయొద్దు. Live simply. సామాన్యంగా జీవించడం నేర్చుకోండి. Help the poor. పేదవారికి సహాయం చేయండి. Don't splash it all on yourself. God will reward you abundantly. I'll give you one verse on that. మొత్తం మీ మీదే ఖర్చు పెట్టుకోవద్దు, దేవుడు మీకు బహుమానాన్ని ఇస్తాడు. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. Psalm 41. How blessed is he who considers the helpless, the poor. The Lord will deliver him in a day of trouble. Do you know how many days of trouble the Lord has delivered me from? I cannot number it. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. దేవుడు ఎన్నిసార్లు ఆపదల నుంచి నన్ను తప్పించాడో మీకు తెలుసా? నేను లెక్క పెట్టలేను. The Lord will protect him and keep him alive. He has protected me in numerous places. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. అనేక సార్లు దేవుడు నన్ను కాపాడాడు. He'll be called blessed on the earth. He will not give him over to the desire of his enemies. I've had numerous enemies. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చకు నీవు వాన్ని అప్పగించవు. నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. Because I stand up for the Lord. The Lord has never given me over to their desire. ఎందుకంటే నేను దేవుని కోసం నిలబడ్డాను కాబట్టి. అయినా కానీ దేవుడు నా శత్రువుల ఇచ్చకు నన్ను ఎప్పుడు అప్పగించలేదు. The Lord will sustain him upon his sick bed in his illness. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగ్గా నీవే వారిని స్వస్థపరచుదువు. He will restore him to health. I cannot tell you number of times I've been sick and up the next morning healed. కాబట్టి ఎన్నిసార్లు నాకు రోగం వచ్చినా కానీ తర్వాత రోజు ఉదయమే వెంటనే దేవుడు నన్ను లేవనెత్తేవాడు. Otherwise I would not have been able to serve the Lord all these 46 years. లేనట్లయితే 46 సంవత్సరాలు కూడా నేను ప్రభువుని సేవించలేకపోయేవాడిని. By the grace of God, I've never missed a meeting in 46 years due to sickness. దేవుని కృప చేత నేను ఈ 46 సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా నాకు రోగం వచ్చిన కారణాన్ని బట్టి నేను మీటింగ్ మిస్ అవ్వలేదు. It's not something to glory in. Well, my wife has had a part in it to keep me healthy, but God has taken care of me. That's all. I give the glory entirely to God. ఇది అతిశయించడానికి కాదు, కానీ ఈ విషయంలో నా భార్య కూడా నాకు సహాయం చేస్తూ ఉంది. అయినా కానీ దేవుడే నన్ను కాపాడాడు. సమస్త మహిమ కూడా నేను దేవునికే ఇస్తున్నాను. I say to you, my brothers and sisters, care for the poor. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే పేదల్ని పట్టించుకోండి. That is why I went mostly to the villages in Tamil Nadu for so many years. అందుకే అనేక సంవత్సరాలు నేను తమిళనాడు గ్రామాల్లోకి వెళ్ళాను సేవ చేయడానికి. Just to break my back sitting in 16 hours in those bumpy buses to these conferences. But I see the result today. Well worth it. 16 గంటల సేపు నేను ఆ బస్సులో ప్రయాణం చేస్తూ నాకు వెన్ను నొప్పి వచ్చినా కానీ నేను ఆ కాన్ఫరెన్స్లకు వెళ్తూ ఉండేవాడిని. అయినా కానీ ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థం కాలేదు. వాటి యొక్క ఫలితం ఇప్పుడు నేను చూస్తున్నాను. And I haven't broken down because of that. God's given me health too still. దాన్ని బట్టి నేనేమో నలిగిపోలేదు, కానీ దేవుడు నాకు ఇప్పటికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. So don't take care of yourself. Take care of the Lord and his work. కాబట్టి నిన్ను నువ్వే పట్టించుకోవటం కాదు, దేవుణ్ణి తన పనిని పట్టించుకోండి. Put it first. ఆయన్నే ప్రథమంగా పెట్టండి. You will never regret in this earth or in eternity.
ఆ విధంగా చేసినట్లయితే ఈ భూమి మీద కానీ నిత్యత్వంలో కానీ ఎప్పటికీ నువ్వు చింతించాల్సిన అవసరం ఉండదు. May you all have a marriage that goes on happily forever and ever. మీ అందరి వివాహ జీవితాలు కూడా సంతోషకరంగా అలా ముందుకు వెళ్తూ ఉండాలి. Amen. They lived happily ever after. ఆమేన్. దీని తర్వాత వాళ్ళు ఎంతో సంతోషకరంగా జీవిస్తూ ఉన్నారు అన్నట్లుగా. It's not a fairy tale ending. It's a real Christian marriage the way it should be. నేనేమి కట్టుకథలు చెప్పట్లేదు కానీ నిజమైన క్రైస్తవ వివాహము ఈ విధంగా ఉంటుంది సంతోషకరంగా. Let's pray. Let's bow our heads. తల్ల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, thank you for a wonderful time you gave us ప్రభువా మాకిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. this afternoon and for these wonderful young married couples ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ అద్భుతమైన వివాహమైన జంటలు beginning a journey in life which can become glorious or disastrous. ప్రభువా వారి వివాహ జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అది మహిమకరంగా ఉండొచ్చు, లేకపోతే పాడైపోవచ్చు. Help them to obey the manufacturer's instructions. ప్రభువా తయారీదారు సూచనలు వాళ్ళు పాటించడానికి సహాయం చేయండి. Help them to obey it down to the last detail. ప్రభువా చివరి వివరాల వరకు కూడా వాళ్ళు విధేయ చూపించడానికి సహాయం చేయండి. To be humble enough to acknowledge that they don't know the rules. మాకు రూల్స్ తెలియవు అని వాళ్ళు గ్రహించడానికి కావాల్సిన దీనత్వాన్ని దయచేయండి. As well as you do. Bless them and lead them on, Lord. ప్రభువా వారికి సహాయం చేయండి. ప్రభువా ఆశీర్వదించండి, నడిపించండి. We commit them to you. Each one here, I believe there's tremendous potential here which the devil sees. ప్రభువా వారిని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాము. అపవాదికి అవకాశం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు ఇక్కడ. And which he wants to destroy their lives. వారి జీవితాలని పాడు చేయడానికి అవకాశం కోసం చూస్తున్నాడు ప్రభువా. And which you see and you want for yourself. కానీ వారిని మీరు కూడా చూస్తున్నారు, మీ కొరకు వారిని ఏర్పాటు చేసుకున్నారు. Help them not to be overwhelmed with what they heard today, ప్రభువా ఈరోజు వారు విన్నదాన్ని బట్టి వాళ్ళు కలవరపడకుండా సహాయం చేయండి. but to recognize that step by step, little by little, through many mistakes, కానీ ఒక్కొక్క అడుగు ఎన్నో తప్పులు చేసినప్పటికీ like a child learning to walk, falling down, getting up, falling down, getting up, they can also learn. ఒక చిన్న బిడ్డ నడక నేర్చుకున్నట్లుగా ప్రభువా అనేక సార్లు పడిపోతూ లేస్తూ వీళ్ళు నేర్చుకోవటానికి సహాయం చేయండి. For I know, Lord, it was through many falls that I slowly learned and I'm still learning. ప్రభువా అనేక తప్పులు చేసి నేను నేర్చుకున్నాను, ఇప్పటికీ నేర్చుకుంటున్నాను ప్రభువా. Help us all. We pray in Jesus' name. అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.